హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం దేవుని మందిరానికి వస్తే దీవెనలు వస్తాయి, కానీ బయట కూర్చొని మనం ఏదో చేస్తూ ఉంటే ధన్యుల వాళ్ళంటే దేవుని మందిరంలో నాటబడిన వారైతేనే దీవించబడతారు, దీవెనలు వస్తాయి. మనకెందుకు ఒకటి బయట మనకి ఇష్టం వచ్చిన తిరుగుతూ ఉంటే దీవెనలు ఎలా వస్తే ధన్యులు ఎలా అవుతారు. మనం కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమును మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలుగుతండ్రి, మహాపరిశుద్ధుడు, కృప కలిగిన యేసయ్య, మా పట్ల నీ దీవెన చూపించి, నీ కృప చూపించి అయా మమ్మల్ని దీవించే రీతిగా ధన్యులు అవ్వాలో నీ వాక్యంతో మాట్లాడిన ఈ రోజున ప్రభా పరిశుద్ధాత్ముడా, నీ దయా కిరీటం మా మీద ఉంచేలా, నీ కృపా కిరీటం మా మీద ఉంచేలా ధన్యుల వరకు మాకు ఉపదేశం ఇచ్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ ఒకసారి నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. ఎక్కడ నివసించాలంట? నీ మందిరమందు. ఎవరి మందిరమందు? యెహోవా మందిరమందు, దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. ఎలా నివసించాలి? ప్రార్థనాపూర్వకంగా భయభక్తులు కలిగి దేవుని సిద్ధాంతం నడుచుకుంటూ వాళ్ళు ధన్యులు అవుతారు. కానీ ప్రార్థన రాకుండా మనకిష్టం వచ్చిన తిరుగుతూ మనకిష్టం వచ్చిన ఇంటికాడ ఉంటా, మాకు ధన్యత రావట్లేదు, మాకు ఉపయోగం లేదు ప్రార్థనకి వెళ్ళడం వల్ల అని రోజున మనం అనుకుంటున్నామేమో. ఒకరోజు కాకపోయినా ఒకరోజు అనేది దీవెన వస్తుంది, నీకు ధన్యత వస్తుంది. దేవుని మందిరానికి వస్తే నీకు దీవెన ధన్యత వస్తుంది. తెలుసు చూడండి సరిగా. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమున్న మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయి మార్గములో నువ్వెక్కడికి వెళ్తున్నా అతి ప్రియములంట, అతి ప్రియములు. నీ వలన బలమునందు వారు మనుషులు ధన్యులు. ఎలా బలము పొందాలి? తిండి తింటేనా? వస్తువులు ఉంటేనా? ఇల్లు ఉంటేనా బలవంతులా? మనకి ఎనక బలం ఉంటేనా బలవంతులా? కాదు. నీ వలన బలము పొందిన బలవంతులు, ఆయన వలన బలము పొందిన మనుషులు ధన్యులు. యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములుగా ఉన్నాయంట. అతి ప్రియములు. చాలా సులభంగా నువ్వు వెళ్తున్నా, ఎక్కడికన్నా వస్తున్నా, ఎక్కడికి బయలుదేరి ప్రయాణం వెళ్తున్నా, దేవుని సన్నిధి పెడుతున్నా, ఎలా ఉంటాయి వాళ్ళకి? అతి ప్రియముగా, మధురముగా, మధుర జ్ఞాపకాలు లాగుంటే వాళ్ళకి. సినిమాలు చూస్తే కాదు, సీరియల్ చూస్తే కాదు, మధుర జ్ఞాపకాలు, అతి ప్రియములు, మధురములు అంటున్నాడు దేవుడు. దేవుని మందిరంలో నడుచుకున్నవారు ధన్యులు. వారికి దారులన్నీ అతి ప్రియముగా ఉంటాయంటే, అతి ప్రియముగా. మనం ఎలా నడుస్తున్నాం ఈ రోజున? ఎక్కడ నివసించేవారు ధన్యులు. ఎలా ఉంటే ధన్యులు అవుతారు వాళ్ళు. ఈ రోజు అంశం అదే. ధన్యులు ఎలా అవ్వాలంటే దేవుని మందిరము. చూడొచ్చారు, నీ మందిరము నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిత్యము ఇంటికాడుండా, బయట ఉండా, పనుల మీద ఉండా,
చిన్న వాక్యం చదువుకొని స్తుతించుకునేవారు ధన్యులు. ఎక్కడున్నా సరే వాక్యం జ్ఞాపకం చేసుకొని, ఏ వాక్యం జ్ఞాపకం, మన మందిరంలో చదువుతున్న వాక్యాలు, మనం చదువుకున్న వాక్యాలు జ్ఞాపకం చేసుకునేవారు ధన్యులు. రోజున ధన్యత రావాలంటే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మందిరం రావాలి, ఆయన గడప యొక్క మనం నివాసం చేయాలి. ఎలా ధన్యత రావాలి? ఆయన దగ్గర మనము దగ్గరగా ఉండాలి. ఆయనకి ఉంటున్నా మనము మనకించుకెళ్ళే మందిరంతో మనకు ధన్యతతో మనకు అదృష్టవంత అసలు మన పనుల మీద మనం దిగుతున్నావా? అర్థం చేసుకోవాలి. ఈ రోజున సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం అనుదినము నా కడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములతో కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యులు. ఎలా ఉందంటే అనుదినము ఆయన ద్వారబంధములు కాచుకునేవారు ధన్యులు. ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరములు కాచుకొని ఉండాలి. మనం కాచుకొని ఉంటున్నామా? మనకెందుకులే మందిరంతో మనకేం పని, మందిరం మనకెందుకులే అని వెళ్ళిపోతున్నామా? ఇలా కాడ ఉంటున్నాం మనం. ఆయన చెబుతున్నాడు ఒకసారి చూడా, అనుదినం నా కడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధములు కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యులు. ఎక్కడ ఉండాల? గడప యొక్క ద్వారబంధము. మనం వెళ్ళే ద్వారం ఎవరిది? యెహోవా మందిరము, యేసుక్రీస్తు మందిరము. ఆయన గడప యొక్క, ఆయన ద్వారబంధము యొక్క కాచుకున్నారు. మనం వెళ్తున్నా, మనం కాచుకుంటున్నామా? మనకి ఇందులో నెలగా ఉంటున్నామా? నలుగురు తీసుకొస్తున్నామా? పక్కన వాడిని దేవుని మందిరంలో రండి, ఆయన మందిరం దగ్గర కూర్చుంటే మనకెంతో ధన్యత, దీవెనలు వస్తాయని మనం చెబుతున్నాం. ఈ రోజున పక్కింటి కూడా పగ చేసుకుంటున్నాం. ఈ రోజున మనం తగ్గించుకున్న వాడు తగ్గించబడుతుంది. తగ్గించుకుంటున్నామా? తగ్గించుకుంటున్నాం. ఈ రోజున మనం ఆయన ద్వారబంధం యొక్క, ఆయన గడప యొక్క కాచుకుంటే వాడు ధన్యులు. కానీ ఏడో బయట వీధులను బట్టి ప్రార్థన రాకుండా, దేవుడి భయం లేకుండా, దేవుడి జాగ్రత్త లేకుండా, అయ్యో రేపు రెండవ రాత్రి వస్తుంది, ఏం చేయాలి మనం? ఆ వస్తున్నాళ్లే మా చంద్ర నుంచి జరుగుతుంది అని అనుకుంటున్నామేమో. ఆయన ఇప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన గడప మనం కాచుకొని ఉండాలి. ఆయన ద్వారబంధం వద్ద మనం కాచుకొని ఉండాలి. నువ్వు కాచుకొని ఉండాలి. రోజున మీ పనులు త్వరగా పిలుచుకొని మందిరంలోకి వస్తున్నారా? ఆయన గడప యొక్క కాచుకొని ఉంటున్నారు. ఈ రోజున కాచుకొని ఉంటున్నారా? ఆయన గడప దగ్గర, ఆయన ద్వారబంధం దగ్గర కాచుకొని ఉన్నాం. మనము కాచుకొని ఉండాలంట. చెప్తారు ధన్యత రావాలంటే ఎలా ఉండాలంట? ఆయన గడప యొక్క కాచుకుండాలి. ఆయన ద్వారబంధం మీద మనం కాచుకొని ఉండాలంట. ఎంత ధన్యతలు వస్తాయి మనకి? అది చూద్దాం. యెషయా గ్రంథం మనకు ధన్యత రావాలంటే, ధన్యత మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధి నిత్యము నివాసిగా ఉండాలంటే ఆయన సన్నిధిలో మనం నిత్యం ఉండాలి. నిత్య నివాసిగా ఉండాలి మనం. యెషయా గ్రంథం 30:18 వచనం. ధన్యత రావాలంటే మనకి ఆయన సన్నిధిలో ఉండాలి మనం. కావున నీ యందు మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన నిమిత్తము
ధన్యుడు ఎలాగంట ఆయన ఆలస్యం చేస్తున్నాడు మన కోసమే, నీ కోసం నా కోసం ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఈ గ్రంథంలో రాయబట్టి ఎందుకు రావట్లేదు ఆ వస్త్రాలు అనుకునేమో ఆలస్యం చేస్తున్నాడు నీ కోసం నా కోసం. ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయేమో నీలో, ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయేమో, ఏమన్నా దుష్టాత్మలు పట్టుకున్నారేమో, శాతాను శక్తులతో బంధింపబడుతున్నారేమో, ఇలా కనుక్కుంటారు కదలేకపోతున్నారేమో రోజున మీరు. దేవుడు ఎందుకు నీ కోసం లేట్ చేస్తున్నాడు? రక్షణ పొందుతావని. ఒకసారి చూడండి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మీ యందు దయ చూపిస్తున్నాడు దేవుడు, నా యందు దయ చూపిస్తున్నాడు. ఏమన్నా లోపాలు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, నేను చూసుకోవాలి, మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఏమైనా చిన్న లోపాలు ఉన్నాయేమో ఆయన వచ్చే రాకడ ముందు నీ కోసం నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఏమైనా లోపాలు ఉన్నాయేమో దయ చూపిస్తున్నాడు నీ మీద. యెహోవా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకున్నామే రోజున నువ్వు. నీలో ఇంకేమైనా ఉన్నాయేమో పోవలసినవి పోతున్నాయి రోజున. మనుషుల మధ్య విభేదాలు పోతున్నాయా? మనుషుల మధ్య పక్కలు పోతున్నాయా? మనుషుల మధ్య ప్రవర్తనలు పోతున్నాయా? పోవట్లేదు. ఇదిగో నీ కోసమే, నీ కోసమే, నా కోసమే ఎదురు చూస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా మారుతాడు, ఇంకా మారాలెత్తును, నలగొట్టాలెత్తుని, ప్రార్థన ద్వారా నలగిపోవాలెత్తును, ప్రార్థన ద్వారా ఎదగాలెత్తును, వాక్యం ద్వారా నేర్చుకోవాలి. నీ కోసం నా కోసం ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు నీ మీద యెహోవా దేవుడు. చూడు చూడు, మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలవబడి ఉన్నాడు. మీ కోసం మా కోసం నిలవబడి ఉన్నాడు యెహోవా దేవుడు. మనం ఇంకా రాలేదు, ఆ వస్తాళ్ళే చిన్నప్పుడు చెప్పుకుంటున్నారు కానీ మనం అనుకుంటున్నామేమో కాదు. నువ్వు ఖచ్చితంగా మారాలి, పరిపూర్ణంగా మారాలి, పరిపూర్ణ పరిశుద్ధతో నువ్వు ఉండాలి. ఉంటున్నావు ఈ రోజున నువ్వు. ఎంత మంచి మాటలు చెప్తుంది బైబిల్ మనకి. నీ ఎందుకు దయ చూపిస్తున్నాడు దేవుడు. నువ్వు పరిపూర్ణంగా మారాలని, నువ్వు ఖచ్చితంగా ఉండాలని, దేవుని మందిరంలో ఎదగాలని, దేవుని సన్నిధిలో నిలవబడాలని, ఆయన ద్వారం యొక్క నువ్వు నిలవబడాలని, ఆయన కడప యొక్క నువ్వు ఉండాలని, ధన్యత నీకు రావాలని ఆయన నిన్ను వెయిట్ చేస్తున్నాడు. నీ కోసం నా కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. రాకడ ఆలస్యం చేస్తున్నాడండి. మనమేమో ఆ వస్తే వస్తాడులే, వస్తే వస్తాడులే అనుకున్నామేమో. నువ్వు చూస్తున్నావు 10 మంది కన్నులు, వాళ్ళ 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలిగిన వారు. ఏం జరిగి చూసాం మనం. నూనె నింపుకున్న వాళ్ళేమో పెళ్లి కుమారు రాని వెళ్ళిపోయారు. నువ్వు లేని వాళ్ళేమో అప్పడుగుతున్నారు, ఎందుకు ఇస్తారు? పక్క వాళ్ళు అడిగినా ఎవరెవరు నువ్వు అనుకుంటున్నావేమో. ఆ టయానికి మారొచ్చులే, ఆ టయానికి ఎవరెవరు మనల్ని బాప్తిసం ఇస్తారులే. నీ వాక్యం దూరం అయిపోతా రోజున, నీ మంచితనం దూరం అయిపోతా రోజున. యేసుక్రీస్తు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు వాక్యం మాట్లాడతావు కదా, వాక్యం చెప్పన్నాడు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు చెప్పాడా? చెప్పవా? చెప్పలేదు. హేరోదు వాక్యం చెప్పలేదు ఆయన. అంటే దినాలు అయిపోయి వాక్యం అందరూ ఎప్పుడు ఇచ్చాడు కానీ హేరోదు రాజు వచ్చే వరకు ఆయనకి వాక్యం చెప్పలేదు. వాక్యం చెప్పలేదు ఆయన. వాక్యం చెప్పకుండా ఆయన మౌని అయిపోయాడంట. ఆయన మౌనంగా ఉండి ఆయన ఏం చేశాడంట? వాక్యం చెప్పలేదు. ఎంత దుర్భరమైన పరిస్థితి. హేరోదు రాజు కూడా లేదు అది. అదృష్టం వాక్యం విని అదృష్టం హేరోదు రాజుకు లేదు. మనకి ఈ రోజున
దేవుడు పంపించే సేవకుల్ని వాక్యం వినమంటే వాక్యం వినే అదృష్టం కూడా లేకుండా, మందిరములో లేకుండా, మందిరానికి రాకుండా ఈ రోజున ఏం చేస్తున్నావు? ఈ రోజున నువ్వు ధన్యత కావాలంటే ఆయన గడప ఎద్దది ఉండాలి, నువ్వు ఆయనతో నడవాలి, ఆయన మందిరంలో నివసించాలి. నువ్వు ధన్యత రావాలంటే ఆయనతో నువ్వు నడవాలి. నడుస్తున్నావు ఈ రోజున? ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, మనకెంతో ధన్యత. ఆయన వాక్యం ఉంటే మనకి ఎంతో ధన్యతలు వస్తాయి. మనకి వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నాము ఈ రోజున. నువ్వు ఏ రోజు రాజు కూడా వాక్యం చెప్పలేదు. యేసుక్రీస్తు నిలవబెట్టారు అక్కడ తీసుకెళ్ళి, అయ్యా నాకు వాక్యం చెప్పన్నాడు. ఏ రోజు రాజు ఎవరు ఊరు? బెత్లెహేమూరు. మన ఊరోడు వచ్చాడు, మనకు వాక్యం చెబుతాడు అనుకున్నాడు ఏ రోజు రాజు. కానీ అయ్యా వాక్యం చెప్పమంటే ఆ రోజు మౌని అయిపోయాడు. యేసుక్రీస్తు వాక్యం చెప్పలేదు. నువ్వు ఆ రోజులు వస్తాయనుకుంటున్నావేమో, ఆ రోజు సడన్గా మారదామనుకుంటున్నావేమో. నీ వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, పాటలు పాడేవాళ్ళు ఉండరు. దేవుడు తీసుకెళ్ళిపోతాడు మిమ్మల్ని అందరినీ. పరిశుద్ధులందరూ ఆడకెళ్ళిపోతారంట, మేఘాల మీద కొనుమపడతారు దేవతల చేత. నువ్వు కొనుమపడుతున్నావు ఈ రోజున నువ్వు ధన్యత రావాలంటే దేవునితో నడవాలి. దేవుని మందిరంలో గడప యొద్ద, ఆయన ద్వారం యొద్ద కాచుకుని ఉండాలి. ఈ రోజున నువ్వు కాచుకుని ఉంటున్నావా? ఇళ్ళకాడే ఉంటున్నావా? వాక్యం తర్వాత తినొచ్చులే, వాక్యం టీవీలో వస్తుంది, అక్కడ వస్తుంది అనుకుంటున్నాను. దేవుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు, ఆయన మందిరము ద్వారమునొద్ద, ఆయన గడప యొద్ద మనం కాచుకొని ఉండాలంట. కాచుకోకుండా మనం నిర్లక్ష్యం చేస్తే శపించబడతాం. శాపం మన మీదకి వచ్చేస్తుంది. శాపం మన మీదకి వచ్చేస్తుంది. లోకసు వార్త 6వ అధ్యాయము. మన పట్ల నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నాడు దేవుడు? మనం ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు చూడాలి. మనం ఈ రోజున ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఇంకా నువ్వు మారు మనసు పొందాలని, ఇంకా నువ్వు పశ్చాత్తాపం పొందాలని, ఇంకా విరిగినలిగిన హృదయంతో నువ్వు దేవుని మందిరం నిలబడాలని ఆలస్యం చేస్తున్నాడు. ఏహో దేవుడు మన గ్రంథంలో చూస్తున్నా, యెషయా గ్రంథంలో చూసి చెప్పాడు. నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నువ్వు ఇంకా మారాలి. ఇంకా నీ అందు దయ కలిసి, నీ మీద జాలి కలిసి, యెహోవా దేవుడు రాకడ ఆలస్యం చేస్తున్నాడు. లోకసు వార్త ఎవరు ధన్యులు? మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 5:3 అధ్యాయము. మత్తయి సువార్త 5:3. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. హల్లెలూయా. ఎవరంట? ఎక్కడ దుఃఖపడాలి? దేవుని సన్నిధిలో మనం దుఃఖపడాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఇరిగినలుగురు హృదయంతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. ఓదార్చే దేవుడు మన పక్షాన ఉండగా ధన్యత వస్తుంది. నీకు ధన్యత ఇక్కడేముంది? ఈ లోకంలో మన శరీరం నాశనం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ నువ్వు ఈ రోజున ధన్యత రావాలంటే చూడు ఒకసారి మత్తయి సువార్త మళ్ళీ. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు ఎవరమ్మా? సాత్వికులు ఎవరు? సమానంగా అందరితో కలిసిపోయే వాళ్ళంతా, అందరిని చేరదీసేవాళ్ళు, దగ్గర తీసేవాళ్ళు, అందరు దగ్గర తీసేవాళ్ళు సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎట్లా భూలోకమును స్వతంత్రించుకోవాలి? నీకు తెలుసా? నాకు తెలుసా? మంచి మాటలతో, విరిగిన హృదయంతో నువ్వు అతనికి కోసం ప్రార్థన చేస్తే, అతను మంచి మాటలు చెప్తే 2 దెబ్బలు కుట్టినా రెండోసారి చేస్తాడు.
అరే నా కోసం మంచి చెప్పింది, మంచి చెప్పాడు అతను అని చెప్పి మారే స్థితిలోకి వెళ్తాడే కానీ వాడు 4 మాటలు కానీ మనం 4 మాటలు అంటే ఏమవుతాడా? వాడే మాత్రం తగ్గించుకోలేదు. నన్ను ఎట్లా అన్నాడు వాడికి సేవపడేవాడు కూడా, ప్రాంతికి వెళ్తామని కూడా వాడు ఏమాత్రం తగ్గించకుండా నేను లోపల తిరుగుతున్న వాడిని నేనంటే అన్నాను. అతను ప్రాంతికి వెళ్ళేవాడు ఎలా అన్నాడు? అతని మనసు గర్తించి ప్రేమత్వంలో లోకంలోకి కలిసిపోతూ ఉంటాడు. ఆయన ఒకరినొకరు తగ్గించుకొని ఉండాలి. నీతి కొరకు ఆకలి తిప్పని వారు ధన్యులు, వారు తృప్తిపరచబడి. నీతి కోసం నిలబడుతున్నావా? ఈ రోజున నీతి కోసం నిలబడుతున్నావా? నీతి న్యాయాల కోసం నిలబడుతున్నావా? వాళ్ళు ఏం చేస్తారంట? చూడు సార్, కనికడిపోయిన వారు ధన్యులు, వారు కనికిరము పొందేదరు. కనికిరమ గల వారు ధన్యులు. కనికిరమందా నీలో? ఒకరిని క్షమించే కనికిరమందా నీలో? కనికిరమ గల వారు ధన్యులు, వారు కనికిరమే పొందుతారు. నువ్వు కనికిరం ఒకరి మీద చూపిస్తే నీ మీద కనికరము పొందుతావు. ఎంత మంచి మాటలు ఈ రోజున, ఎంత మంచి మాటలు! దేవుని మందిరంలో నీవు కూర్చొని వాక్యం అంటే నీకు ధన్యత వస్తుంది. దుఃఖపడేవారు ధన్యులు అంటున్నారు. నువ్వు దుఃఖపడుతున్నావేమో? దుఃఖపడుతున్నావా? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ద్వారా ప్రార్థన చేస్తున్నావా? నీతి కలిగి ఉంటున్నావు ఈ రోజున నువ్వు. చూడగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయంలో ఏదో పెట్టుకోవడం కాదు, మనసులో ఏదో పెట్టుకోవడం కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంట. మనసులో బయటికి పెట్టుకొని పైకి మాట్లాడుతూ ఎలా ఉంటుంది రోజున? మనుషులు నమ్మటానికి లేదు రోజున. లోపల ఏదో ఉంటున్నాయి, పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు, లోపల మైకు ఒకటి పెట్టుకుంటున్నాడు, టైం వచ్చినప్పుడు చూపిస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంట. నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా? లేదు ఈ రోజున. నువ్వు హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ధన్యత రావాలంటే నువ్వేం చేయాలి? ఈ రోజున హృదయ శుద్ధి చేసుకోవాలి, వాక్యంతో కలుపుకోవాలి, ప్రార్థనతో, నీ కన్నీరుతో దుఃఖపడాలి. ఈ రోజున నువ్వు నీ ఇంటికాడైనా సరే, మందిరంలో సరే ఏం చేయాలంటే నువ్వు హృదయ శుద్ధితో ఉండాలి, దుఃఖపడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. దేవుని చూడగలుగుతున్నావు ఈ రోజున. వాక్యం వింటున్నావా? దేవుడు మీతో మాట్లాడే వాక్యం వింటున్నావా? వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుని రోజున. నా కోసం కాదు నమ్ముకున్నావు ఈ రోజున. నువ్వు నీ కోసం మాట్లాడుతున్నాడేమో. దేవుడు మాట్లాడేటప్పుడు మనం హృదయాలను విప్పి శుద్ధి చేసుకోవాలంట. మాటల ద్వారా కన్నీరు కార్చాలి, హృదయాలను శుద్ధి చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధిలో ఏడవాలంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరుస్తున్నాం ఈ రోజున. ఇళ్ళ పక్కవాడిని, మందిరం కూర్చోవాడిని, చుట్టుపక్కల మొత్తాన్ని సమాధానం చూస్తున్నావు ఈ రోజున. నువ్వు చూస్తున్నావా? సమాధానపరుస్తున్నావా? వాళ్ళ మధ్య రాజీ చేస్తున్నావా? వాళ్ళ మీద గొడవ పెడుతున్నావు ఈ రోజున. సమాధానపరచువారు ధన్యులు. గొడవలకి వెళ్ళి సమాధానపరిచేవారు కూడా ధన్యులే. దేవుని మాటలు చెప్పి సమాధానపరిచారు మనం ఈ రోజున. లోకం పాడైపోతుంది, లోకంలో ఎక్కడికి వెళ్ళిపోతుంది. లోకంలో చూస్తే బ్రతుకులు చూస్తున్నాం ఈ రోజున. యూట్యూబ్ లో చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు, అలాంటి డ్రెస్ కావాలంటున్నారు, అలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే ఈ రోజున. దేవుని మందిరముల గురించి దేవుని మాటలు వింటే ఎంత మంచిది. ఈ రోజున లోకం పాడైపోతుంది, లోకం పాడైపోతుంది.
ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. నరుడా ఓ నరుడా బైబిలు చేత పట్టరా, నరుడా ఓ నరుడా బైబిలు చేత పట్టరా. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. నరుడా ఓ నరుడా బైబిలు చేత పట్టరా, నరుడా ఓ నరుడా నిజ దేవుని నమ్మరా. ఈ లోకం మాయరా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాయ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న ఈ రోజున దేవుని వాక్యం వింటున్నావు నువ్వు. ఈ రోజున బయట లోకానికి దూరముగా ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యం విని ప్రజలు మనుషులు ఎలా ఉండాలంట? లోకానికి దూరం వేరే ఉండాలి, వేరేగా ఉండాలి. హల్లెలూయా. లోక సువార్త 6 లోక సువార్త 6:20. లోక సువార్త అంతటా ఆయన తన శిష్యులతో పారజు చిట్లను పేదలైన వారు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఆకలి గురించిన వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడరు. హల్లెలూయా. ఏంటంట? పేదలైన వారు యేసుక్రీస్తు ప్రసంగం చేస్తూ ఏం చెబుతున్నాడు? శిష్యులందరికీ, ప్రజలందరికీ ఏం చెబుతున్నాడు? పేదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనిన వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. పేదలైన వారు ధన్యులు. దేవుని రాజ్యం వాళ్ళది. దేవుని రాజ్యంలో ధనవంతులు ఉంటారా? మీరు ధనవంతులు ఆ ధనవంతులు కాపాడలేక, మనశ్శాంతి లేక సరిపోతున్నారు వాళ్ళు. దేవుని గురించి ఆలోచించే జ్ఞానం ఉందండి. ఇంకా దేవుని గురించి ఆలోచిస్తే జ్ఞానం లేదు వాళ్ళకి. ఇంకా ఆ డబ్బును ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి, ఎలా ఉత్పత్తి చేయాలి అన్న ఉత్కంఠలో ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి, దేవుడితో ఎలా నడవాలని స్థితిలో ఈరోజు మర్చిపోయారు ధనవంతులు. అయితే దేవుడు వాళ్ళ యొక్క పాలు చూసి పేదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. ఇప్పుడు ఆకలి వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచ. ఎక్కడ తృప్తిపరుస్తాడు దేవుడు? భూలోకంలో నీకు ఆకలి వచ్చామో, భూలోకంలో ఆకలి తప్పులు వచ్చామో, ఆహారం లేదేమో, భూలోకంలో ఇంటిని పని చేసుకున్నాయేమో. పేదలైన వారు మీరు ధన్యులు, మీరు ఇప్పుడు ఆకలి ఉన్న వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్నా మీరు నవ్వుతుడు. దేవుని మందిరములో ఏడుస్తున్నావు నువ్వు, దేవుని రాజ్యంలో ఏడుస్తావు. దేవుని రాజ్యంలో నీకు పరలోక రాజ్యం ఉంటుంది. అక్కడ నవ్వుతావు, అక్కడ సంతోషంగా ఉంటావు. ఈ లోకంలో ఆకలితో నువ్వు బాధపడుతున్నామేమో, రోజున కష్టాచితం చేసుకుని బాధపడుతున్నామేమో. అయ్యో నా సంతానం పోషించలేకపోతున్నాను, నా బిడ్డలను పోషించలేకపోతున్నాను. దేవుడు వాళ్ళ దగ్గర చూసి మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు పేదలైన వారు, నువ్వు ధన్యులు, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. నువ్వు దేవుడితో ఉంటావు. ఆకలి పడుతున్న మీరు ధన్యులు. వారు తృప్తిపరుస్తాడు. ఎక్కడ తృప్తిపరుస్తాడు దేవుడు? ఈ
లోకంలో మనం చనిపోతామేమో, ఈ లోకంలో మనం మట్టి అయిపోతాము, ఈ లోకంలో మనం ఉండమేమో, కానీ దేవుని రాజ్యంలో మనం ఆకలి ఉండదు, దెబ్బలు ఉండవు, ఏముండవు, సంతోషంగా నవ్వుతూ ఉంటాము. ఎందుకంటే మన కష్టాలు దేవుని గురించి చేస్తామని. ధనవంతులకి అయ్యే ఉండు, ఏదన్నా బాగపోతే లక్షలు చూయించుకుంటారు. మన కష్టాలు మనకి గుర్తుకొస్తాయి, దేవుడు మనతో మాట్లాడతాడు. మన కష్టాలు మాట్లాడే దేవుడు, మన ఇబ్బందులు మాట్లాడే దేవుడు, ఓదార్చే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈ లోకంలో మనకేం అవసరం లేదు, ఇచ్చిన దేవుడికి తిందాం. మనం పోషించే దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన మనతో ఉంటే మనకే కొద్ది ఉండదు. నువ్వు దేవుడు రాజ్యంలో వారసులు సిద్ధపడాలి. ఈ రోజున సిద్ధపడుతున్నావు. ఈ రోజున పేదవాళ్ళైన వారు మీరు ధన్యులు, తృప్తిపరచబడతారు. ధన్యులు. ఈ రోజు ధన్యత రావాలంటే మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి సన్నిధిలో మనం కూర్చోవాలి. దుఃఖపడేవారు ధన్యులు అంటారు. ఎక్కడ దేవుడి సన్నిధికి వచ్చి మనం దుఃఖపడాలి. దుఃఖపడుతున్న ఈ రోజున నువ్వు ధన్యత రావాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ఏడవాలి, ఆయన మందిరంలో ఏడవాలి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆయనతో మొరపెట్టుకొని ఆయన వాక్యం వింటా ఉంటే ఆయన మనకు ఓదార్పులు ఇస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో సంతోష గానాలతో ప్రార్థన చేస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ముగించుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, అయ్యా మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నట్టే మా యొక్క దయ చూపుతున్న దేవుడు తండ్రి. నువ్వు పరిశుద్ధాత్ముడా, కృప కలిగిన తండ్రి, రాకడ లేకుండానేమో తండ్రి. అయ్యా ఆ రాకడ నువ్వు ఎందుకు దూరపరుస్తున్నావు? ప్రతి మనిషిని మారాలని, ప్రతి వ్యక్తి మారాలని, ప్రతి విశ్వాసి దాన్ని నిలబెట్టుకోవాలని ప్రభా నువ్వు లేట్ చేస్తున్నావయ్యా తండ్రి. పరిశుద్ధాత్ముడా, అయ్యా దుఃఖపడివారు ధన్యులు అంటున్నావు, దుఃఖపడివారు ధన్యులు అంటున్నావు తండ్రి. ఏ దుఃఖంలో ఉంటున్నా ప్రభు మేము, ప్రభా ఏ దుఃఖంలో ఉండాలో నీ బైబిల్ చెబుతుంది. ఆయన గడప యొక్క ఆయన కాచుకొని, ఆయన ద్వారబంధం మీద ఆయన వాక్యం ఉంటూ, ఆయన విధి ఉంటూ కాచుకునేవాడు ధన్యుడు అంటున్నాడు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఎంత ధన్యత మాకు కావాలి తండ్రి. నీ ధన్యత మాకు రావాలి, నీ దయచేసి మా మీద నిలబడాలి, నీ ప్రేమ కన్నా మా మీద నిలబడాలయ్యా. దయగలిగిన స్వామి మా పట్ల నీ కృప చూపించండి, నీ ప్రేమ కన్నా మా మీద చూపించండి అయ్యా. అయ్యా ఆలస్యం చేస్తున్న రాకడ ప్రభా మా యందు దయ చూపించి మేము మారాలని అయ్యా, మమ్మల్ని మేము నలగొట్టుకొని నీ సన్నిధిలో మేము కొత్తగా మారాలని ప్రభా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుందయ్యా. అయ్యా మా పట్ల దయ చూపించే దేవుడు నీవే తండ్రి. అయ్యా మీ సన్నిధిలో మేము దినదినము ప్రార్థన చేయాలి తండ్రి. పరిశుద్ధుడా మమ్మల్ని మెలగా ఉంచండి, ప్రార్థన మెలగా ఉంచండి ప్రభా, మెలగా ఉంచండి అయ్యా. దయగలిగిన స్వామి పరిశుద్ధాత్ముడ కృప కలిగిన తండ్రి, నీ ద్వారబంధంలో మేము కాచుకుంటామయ్యా. అయ్యా మాత్రం మాట్లాడింది తండ్రి. పరిశుద్ధాత్ముడ కృప